ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్రెండ్స్, మీకు తెలుసా, ఒక ఉమెన్ ఎఫ్బీలో తన సెల్ఫీ పోస్ట్ చేయడం వలన $825 నష్టపోయింది. ఏంటి, ఎఫ్బీలో సెల్ఫీ పోస్ట్ చేస్తే $825 లాస్ అంటుంది? నేను డైలీ ఎఫ్బీలో పోస్ట్ చేస్తా కదా అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు మేటర్. అదేంటో చూద్దాం. ఆస్ట్రేలియాలో షాంటల్ అనే ఒక ఆమె ఉంది. అయితే తను ఒక హార్స్ రేస్ కి వెళ్ళినప్పుడు ప్రిన్స్ పైన బెట్ వేసింది. ఆ బెట్ లో ఆమె గెలుస్తుంది. మనకున్న హ్యాబిట్ ఏంటంటే ఏదన్నా గెలిచినా లేదా ఏదైనా కొత్త వస్తువు కొన్నా వెంటనే సెల్ఫీ దిగి పోస్ట్ చేసేస్తాం. అలానే ఆమె కూడా అది గెలిచిన ఆనందంలో ఆ టికెట్ తో సెల్ఫీ దిగి విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ అనే క్యాప్షన్ తో ఎఫ్బీలో పోస్ట్ పెట్టింది. టికెట్ తో సెల్ఫీ పెట్టడంలో ఏముందని మీరు అనుకోవచ్చు. అయితే ఆమె చేసిన తప్పేంటంటే బార్కోడ్ కనిపించేలా సెల్ఫీ పెట్టడం. ఇంకేముంది, ఆ టికెట్ పై ఉన్న బార్కోడ్ తో వేరే వాళ్ళు వెళ్లి ఆ ప్రైజ్ మనీ అయిన $825 ని తీసేసుకున్నారు. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే సుమారుగా 60,500 రూపీస్. అలా తను పెట్టిన సెల్ఫీతో తనే దొంగకి ఐడియా ఇచ్చి మరి ఆ ప్రైజ్ మనీ పోగొట్టేసుకుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఫ్యాక్ట్ నెంబర్ 2. ఓవర్ స్పీడ్ తో వెళ్లడం అనేది ఎంత పెద్ద ప్రాబ్లమో మనందరికీ తెలుసు. అలా వెళ్లడం వలన చాలా మంది యాక్సిడెంట్స్ అయ్యి చనిపోతున్నారు. అందుకే ఆ ఓవర్ స్పీడ్ ని తగ్గించడానికి రోడ్స్ పై స్పీడ్ బ్రేకర్స్ ని పెట్టారు. అయితే నార్మల్ స్పీడ్ తో వచ్చే వాళ్ళకి ఈ స్పీడ్ బ్రేకర్స్ ప్రాబ్లం గా అనిపించవచ్చు. కానీ ఓవర్ స్పీడ్ తో వచ్చే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఆ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర స్లో అవ్వాల్సిందే. దీనిని దృష్టిలో పెట్టుకొని జర్మనీలో ఒక అడ్వాన్స్డ్ స్పీడ్ బ్రేకర్స్ ని తయారు చేశారు. ఈ స్పీడ్ బ్రేకర్స్ ఎలా పనిచేస్తాయంటే, ఏ కార్ అయితే నార్మల్ స్పీడ్ తో వస్తుందో అప్పుడు ఈ స్పీడ్ బ్రేకర్స్ ఫ్లాట్ అయిపోతాయి. ఏ కార్ అయితే ఓవర్ స్పీడ్ తో వస్తుందో అప్పుడు ఈ స్పీడ్ బ్రేకర్స్ పైకి లెగుస్తాయి. అలానే దీనిలో ఉండే సెన్సర్స్ చాలా ఫాస్ట్ గా కూడా పనిచేస్తాయి. ఇలాంటి స్పీడ్ బ్రేకర్స్ పెట్టడం వల్ల ఎవ్వరికీ ప్రాబ్లం ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీకు తెలుసా ఫ్రెండ్స్, ఒక వ్యక్తి గుండె లేకుండా 555 రోజులు బ్రతికాడు. మనందరికీ తెలుసు, హార్ట్ లేకుండా ఈ భూమి మీద ఏ జీవి జీవించలేదు. అలానే హార్ట్ అనేది చాలా ముఖ్యమైన ఆర్గాన్ అని. అలాంటిది స్టాన్ లార్గిన్ అనే ఒక వ్యక్తి గుండె లేకుండా ఏకంగా 555 రోజులు బ్రతికాడు. ఇతను హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయించుకోవడానికి మ్యాచింగ్ డోనార్ కోసం అన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. మరి ఇతను అన్ని రోజులు హార్ట్ లేకుండా ఎలా బ్రతికాడంటే ఒక ఆర్టిఫిషియల్ హార్ట్ డివైస్ సహాయంతో అన్ని రోజులు బ్రతికాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు చాలా రకాల స్విమ్మింగ్ పూల్స్ చూసే ఉంటారు. స్విమ్మింగ్ పూల్స్ లో స్విమ్ చేయడం అంటేనే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అలాంటిది 115 ఫీట్ల ఎత్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించండి. ఇలా 115 ఫీట్ల ఎత్తులో ఉన్న ఈ స్విమ్మింగ్ పూల్ లండన్ లో ఉంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి గ్లాస్ బాటమ్ స్కై పూల్. ఈ స్విమ్మింగ్ పూల్ 2 బిల్డింగ్స్ మధ్యలో 115 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. నాకు తెలిసి ఇంత ఎత్తులో స్విమ్ చేసే వాళ్ళ ఫీలింగ్ అయితే మామూలుగా ఉండదు, చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ప్లాస్టిక్ వాడటం వల్ల ఎన్నో నష్టాలున్నాయని మనకు తెలుసు. అయినా మనం వాడకుండా ఉండలేం. విపరీతంగా ప్లాస్టిక్ వాడుతాం. పైగా మనం ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేసిన తర్వాత వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం. అలా చేయడం వలన అవి త్వరగా భూమిలో మిక్స్ అవ్వవు. అది ఎన్విరాన్మెంట్ కూడా చాలా నష్టాన్ని కలుగు చేస్తుంది. అలా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి మరియు ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా జర్మనీలో ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే, జర్మనీలోని షాప్స్ లో ఏదైనా మనం కొనడానికి వెళ్ళినప్పుడు మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి మనీ పే చేస్తారు. 1 బాటిల్ కి €1 ఇస్తారు. మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 87 రూపీస్. ఇలాంటి రూల్ మన ఇండియాలో కూడా ఉంటే బాగుండు. చాలా మంది మనీ కోసమైనా ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ట్రీస్ చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, ఒకసారి మీరే ఊహించుకోండి, అవే ట్రీస్ బాగా గాలివేసి మీద పడిపోతున్నట్లు అనిపిస్తే మీకు ఎలా ఉంటుందో. చాలా భయంకరంగా ఉంటుంది కదా. అలానే డెండ్రోఫోబియా ఉన్న వాళ్ళకి చెట్లంటే చాలా భయంగా ఉంటుంది. ఈ ఫోబియా ఉన్నవాళ్లు చెట్లు వాళ్ళ మీద పడిపోతాయేమో అన్న భయం ఉంటుంది. ఆ టైంలో వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అలానే హార్ట్ బీట్ చాలా వేగంగా పెరుగుతాయి. దానివల్ల కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు. మరి కొంతమందికి అయితే భయంకరంగా ఉంటుంది.
అయితే మెడికల్ సైన్స్ లో కూడా ఈ ఫోబియాకి అసలు ట్రీట్మెంట్ లేదట. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇప్పటివరకు మీరు చాలా రకాల కేక్స్ ని చూసే ఉంటారు. అయితే ప్రపంచంలోనే ఫస్ట్ టైం యూజెర్సీలో ఒక క్రొకోడైల్ రియలిస్టిక్ కేక్ ని తయారు చేశారు. అలానే ఈ కేక్ మీద వాడే కలర్స్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. ఇంకా ఈ కేక్ లో ఒక చిన్న మెషిన్ కూడా అరేంజ్ చేశారు. దీని వలన ఆ క్రొకోడైల్ దాని నోటిని ఓపెన్ చేసి క్లోజ్ చేస్తుంది. ఇది చూడ్డానికి చాలా రియల్ క్రొకోడైల్ లా ఉంటుంది. బట్ ఇది ఒక కేక్. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఏ మొక్కలకైనా చెట్లకైనా ఒకే రకమైన ఫ్లవర్స్ ఇంకా ఒకే రకమైన ఫ్రూట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ట్రీకి మాత్రం ఏకంగా 40 రకాల కాయలు కాస్తాయి. ఒక్క ట్రీకి 40 రకాల కాయలు ఎలా కాస్తాయని మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. సైరాకుష్ యూనివర్సిటీకి చెందిన శాన్ వాన్ ఎకెన్ అనే ఆర్ట్ ప్రొఫెసర్ ఇలాంటి ఒక విభిన్న మొక్కను సృష్టించాడు. అది ఎలా అంటే, మనం చిన్నప్పుడు స్కూల్స్ లో చదువుకునే సమయంలో మొక్కలకి అంటుకట్టడం ఎలా అనే పద్ధతి చదువుకునే ఉంటాం. దీనినే గ్రాఫ్టింగ్ లేదా గ్రాఫ్టైజ్ అంటారు. అయితే ఈ ప్రొఫెసర్ కూడా ఈ మొక్కలకి అంటుకట్టడం అనే పద్ధతి ద్వారానే 40 రకాల వివిధ మొక్కల యొక్క రెమ్మలను తీసుకువచ్చి ఒకే మొక్కకు జత చేశాడు. అలా చేయడం ద్వారా ఈ చెట్టుకిప్పుడు 40 రకాల కాయలు కాస్తున్నాయి. అందుకే ఈ ట్రీని ట్రీ ఆఫ్ 40 ఫ్రూట్స్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. మీకు తెలుసా ఫ్రెండ్స్, ఏనుగులు తమ కాళ్లతో కూడా వినగలవు అని మాట్లాడగలవని? మనందరికీ తెలిసిందేంటంటే ఏనుగులు తమ చెవులతో వినగలవని. కానీ ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏనుగులు తమ కాళ్లతో కూడా వినగలవు అని మాట్లాడగలవని. మరి మీకు డౌట్ వచ్చే ఉంటుంది, అవి ఎలా కాళ్లతో వినగలవు అని మాట్లాడగలవని? మనందరికీ తెలుసు ఏనుగుల యొక్క బరువు చాలా ఉంటుందని. ఇవి జంప్ చేస్తున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు ఇంకా పరిగెడుతున్నప్పుడు కొన్ని వేవ్స్ క్రియేట్ అవుతాయి. అవి భూమిలో ట్రావెల్ చేసి వేరే ఏనుగు దాకా వెళ్తాయి. ఆ వేవ్స్ ని వేరే ఏనుగులు తమ కాళ్ల సహాయంతో వినగలవు. ఇలా ఏనుగులు కాళ్ల సహాయంతో మాట్లాడగలవు మరియు వినగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 10. జపాన్ టెక్నాలజీ పరంగా ఎంత అడ్వాన్స్డో మనందరికీ తెలిసిందే. రీసెంట్ గా జపాన్ వాళ్ళు కాంగ్రో అనే పేరుతో ఒక అడ్వాన్స్ స్కూటర్ ని డెవలప్ చేశారు. మనం ఆ స్కూటర్ పై కూర్చుని ఏ ప్లేస్ కైనా వెళ్ళవచ్చు. దీన్ని మనం ఎప్పుడైతే వాడకుండా వదిలేస్తామో అప్పుడు అది ఒక పెట్లా చేంజ్ అయ్యి మనం ఎక్కడికి వెళ్తామో అక్కడికి వస్తుంది. అంతేకాదు ఈ స్కూటర్ లో అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీని కూడా యూజ్ చేశారు. మళ్ళీ దాన్ని మీరు ఎప్పుడైనా యూజ్ చేయాలంటే మీ వాయిస్ కమాండ్ చేస్తే చాలు, అది మళ్ళీ స్కూటర్ లా చేంజ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఇప్పటి వరకు మీరు చాలా రకాల సిటీ బస్సెస్ లో ట్రావెల్ చేసే ఉంటారు. ఈ సిటీ బస్సెస్ పనేంటంటే సిటీలో ఉన్న మెయిన్ ప్లేసెస్ లో ప్యాసింజర్స్ ని పికప్ చేసుకోవడం లేదా డ్రాప్ చేయడం. అయితే ఇండియాలో ఏ సిటీ బస్సెస్ అయినా రోడ్డు మీదే వెళ్తుంది. కానీ నెదర్లాండ్స్ లో మాత్రం సిటీ బస్సెస్ రోడ్లపైనే కాదు నీటిలో కూడా వెళ్ళగలవు. ఈ బస్సు పేరు స్పాల్స్ టూర్. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి రివర్ బస్. నెదర్లాండ్స్ లో ఉన్న పాపులర్ సిటీస్ లో ఎక్కువగా ఈ బస్సెస్ ఉంటాయి. అయితే 2015 నుండి ఈ బస్సెస్ ని అఫీషియల్ గా నడిపిస్తున్నారు. ఫ్యాక్ట్ నంబర్ 12. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు చాలా రకాల పార్క్స్ చూసే ఉంటారు అండ్ వెళ్లి ఉంటారు కూడా. అలానే మన ఇండియా క్యాపిటల్ అయిన ఢిల్లీలో వేస్ట్ వండర్ అనే ఒక పార్క్ ఉంది. ఈ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే మన వరల్డ్ లో ఉన్న అన్ని వండర్స్ మనం ఈ పార్కులో చూడవచ్చు. ఇంకా ఈ పార్కు ప్రత్యేకత ఏమిటంటే ఈ పార్కుని కట్టడానికి వీళ్ళు హై క్వాలిటీ మెటీరియల్స్ ఏమీ యూజ్ చేయలేదు. కేవలం ఢిల్లీలో పాడేసిన చెత్తని రీసైక్లింగ్ చేసి వాటితో వీటిని కట్టారు. మన ఇండియాలో ఇదే స్పెషల్ గా రీసైక్లింగ్ చేసి కట్టిన పార్క్. నిజంగా చెత్తని రీసైక్లింగ్ చేసి పార్క్ కట్టడం అంటే అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి ఒక్క రోజులోనే బిలియనియర్ అయిపోయాడు. ఇది వినడానికి మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. ఒక్క రోజులోనే ఒక సాధారణ కార్మికుడు స్థాయి నుండి కోటీశ్వరుడు స్థాయి వరకు ఎదిగాడు. అది ఏ విధంగానంటే ఈ వ్యక్తి ఒక కార్మికుడు. ఇతను ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్తున్నాడు. కానీ వెళ్లే దారిలో అతనికి అతి ఖరీదైన 2 రాళ్లు దొరికాయి. అతను ఆ రాళ్లను ల్యాబ్ లో పరీక్ష చేసి పరిశీలిస్తే అవి వజ్రాలని తేలింది. వాటిని ఒక షాపులో అమ్మితే 25 కోట్ల రూపాయలు వచ్చాయి. ఆ విధంగా అతను ఒక్క రోజులోనే కోటీశ్వరుడు అయిపోయాడు.
కొంతమంది ఎన్నో లాటరీ టికెట్స్ కొంటుంటారు, కానీ ఒక్క లాటరీ కూడా తగలదు. కానీ ఇతని జీవితం ఒక్క రోజులోనే మారిపోయింది. నిజంగా అదృష్టం అంటే ఇదేనేమో.